రామాపురం అనే చిన్న గ్రామంలో నల్లా వెంకటయ్య అనే రైతు జీవించేవాడు. ఆయన కుటుంబం పెద్దది. భార్య లక్ష్మి, ఇద్దరు కొడుకులు రాజు, రాజేష్ మరియు చిన్న కూతురు గౌరీ. వాళ్ళు అన్నదానంతో జీవించేవారు. వెంకటయ్యకు పంటల మీద గాఢమైన ప్రేమ. గ్రామంలో ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే వెంకటయ్య ముందుండే. అందుకే అతన్ని అందరూ గౌరవంగా వెంకటన్న అని పిలిచేవారు. వారి జీవితం నెమ్మదిగా, శ్రమతో సాగిపోతుండగా ఒక్కసారి వరుసగా 3 సంవత్సరాలు వర్షాలు పడలేదు. పొలాలు పొడి బూడిదగా మారిపోయాయి. అప్పటికే తీసుకున్న రుణాలు తీరలేదు. వెంకటయ్య ఒక్కసారి కలసి కుటుంబ సభ్యులతో కూర్చొని అన్నాడు, మనకు ఇప్పుడు చాలా కష్టమైన సమయం వచ్చింది. కానీ మనం ఒక్కటిగా ఉంటే దీన్ని దాటిపోతాం. రాజు, పెద్ద కొడుకు, ఇంటి బాధ్యతను పంచుకునేందుకు సిద్ధమయ్యాడు. ఆయన హైదరాబాదులో పనికోసం వెళ్లాలనుకున్నాడు. లక్ష్మీ మాత్రం మన మట్టిని వదిలిపెట్టకుండా పోరాడుదాం అని చెప్పింది. కాని పరిస్థితి విషమంగా ఉండటంతో రాజు ఎట్టకేలకు వెళ్లాడు. రాజేష్, చిన్న కొడుకు, చదువులో మెరుగుగా ఉన్నాడు. వెంకటయ్య ఆశ, మన రాజేష్ కొడుకు పెద్ద అధికారి కావాలి అన్నదే. కాని చదువు చదివే ఖర్చుకి అప్పటికే ఇంట్లో డబ్బులు లేవు. వెంకటయ్య తన తోట చివర ఉన్న తండ్రి నుండి వచ్చిన ఆచారంగల చిన్నపాటి పాక శివారుని అమ్మాడు. ఇది మన సంపద. కాని నీ చదువు కోసం ఏమి అయినా చేస్తాను అన్నాడు. కూర్చున్న నేలమీద కన్నీరు పెట్టుకుని రాజేష్ అన్నాడు, నాన్నా, నేనింకా కష్టపడి చదువుతాను. మీరు నన్ను ఈ స్థాయికి తీసుకురావడం నా జీవితం మొత్తానికి బంగారు బదులు. ఇదిలా ఉంటే గౌరీ, చిన్నగా ఉన్నా ఎంతో తెలివిగా, ఊరిలో జరిగే చిన్న పండుగలు, సంగతులన్నీ గుర్తుపెట్టుకుని తన నోటి మాటలతో అందరినీ ఆకట్టించేది. ఒకరోజు వెంకటయ్యని చూసి ఆమె అడిగింది, నాన్నా, మన మట్టిలోని గాలి కూడా బంగారమే కదా? వెంకటయ్య నవ్వుతూ, అవునమ్మా, ఇది మన జీవితాన్ని పోషించేది అన్నాడు. రోజులు గడుస్తున్నాయి. రాజు హైదరాబాదులో కష్టపడి చిన్న ఉద్యోగం సంపాదించాడు. తన మొదటి జీతం ఇంటికి పంపిన రోజు వెంకటయ్య కన్నీరు పెట్టుకున్నాడు. మన బిడ్డలు ఎంతైనా ఎదుగుతున్నారు అన్న గర్వంతో. ఇదిలా ఉండగా గ్రామంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వ పథకం రైతు భరోసా వల్ల పేద రైతులకు నిధులు అందించబడ్డాయి. వెంకటయ్య ఆ నిధులతో తన పొలానికి బోర్ వేయించి నీటి సమస్య తీర్చాడు. పునరావాసం అయ్యాక మళ్లీ పంటలు పండించడం మొదలెట్టాడు. అదే సమయంలో రాజేష్ ఇంటర్ పూర్తి చేసి స్కాలర్షిప్తో బీటెక్ చేరాడు. గ్రామం మళ్లీ కొత్త శ్వాస తీసుకుంది. పంటలు పండాయి, పొలాలు పచ్చగా మారాయి. వెంకటయ్య మళ్లీ తన పొలంలో మట్టిని ముట్టుకుంటూ ఇలా అన్నాడు, ఇది నాకు దేవుడు. కొంతకాలానికే రాజేష్ ఇంజనీరింగ్ పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించాడు. కుటుంబానికి మరింత భద్రత ఏర్పడింది. ఆ సమయంలో రాజు, రాజేష్ ఇద్దరూ కలసి గ్రామంలో స్కూల్ పిల్లల కోసం కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుకు డబ్బులు సమకూర్చారు. ఇక గౌరి కూడా పెద్దయింది. ఆమె చదువులో చాలా చురుకుగా ఉండి జిల్లా స్థాయిలో ఉత్తమ విద్యార్థిని అవార్డు గెలిచింది. పల్లెటూరు నుంచి వచ్చిన పిల్ల కూడా ఎంత పెద్ద విజయాలు సాధించగలదో చూపించింది. ఒకరోజు పండగ సందర్భంగా గ్రామస్తులు వెంకటయ్యను వేదికపైకి ఆహ్వానించి, ఈ ఊరికి మీరు పునాది లాంటివారు. మీ బిడ్డలు దేశంలోక వెలుగులు నింపుతున్నారు అని సత్కరించారు. వెంకటయ్య తన ప్రసంగంలో అన్నాడు, పొలం మన బలమే, కుటుంబం మన ధైర్యం. ఎన్ని కష్టాలైనా మనం ఒక్కటిగా ఉండగలిగితే ఏదైనా సాధ్యమే. అప్పుడు గౌరి నెమ్మదిగా వేదికపైనికి వచ్చి తన చిన్న చేతులతో నాన్న చేతిని పట్టుకుని అన్నది, నాన్నా, మీరు చూపిన బాటలోనే మేమంతా నడుస్తున్నాం. మీరు మా గర్వం. ఆ రోజు గ్రామమంతా చల్లని హృదయంతో తేలికగా నడిచింది. ఎందుకంటే ఒక్క కుటుంబం కష్టాన్ని జయించి గ్రామానికే గర్వంగా మారింది. అంతా టీతో కథ ముగిసింది. థాంక్యూ ఫర్ వాచింగ్. If you like this story, please subscribe my channel, like and share.